మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు వైకుంఠ ఏకాదశి విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన రోజు. అయితే ఈ రోజున ఇంటిలో పొరపాటున ఈ కూర వండినా లేదా ఇంటిలోని వారు ఈ కూర తిన్నా కష్టాలు గండాలు తప్పవు. ఈ కూర తినటం వల్ల మీరు విష్ణుమూర్తి ఆగ్రహానికి గురి అవుతారని పండితులు చెప్తూ ఉన్నారు. ఒకవేళ ఇది తింటే మీరు కుబేరులవుతారు. మరి వైకుంఠ ఏకాదశి రోజున ఏ కూర తినకూడదో ఏమి తినాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అలాగే మీకు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వస్తే, హైందవుల పండుగలన్నీ అయితే చాంద్రమానం ప్రకారమో లేక సౌరమానం ప్రకారమో జరుపుకుంటారు. కానీ ఈ రెండింటి కలయికతో ఆచరించే పండుగ ఒకే ఒక్కటి, అదే ముక్కోటి ఏకాదశి. సూర్యుడు ధనుస్సు రాశిలో ప్రవేశించిన తర్వాత వచ్చే మొదటి ఏకాదశి రోజున ముక్కోటి ఏకాదశిని జరుపుకుంటారు. ఈ రోజున ముక్కోటి దేవతలందరూ విష్ణుమూర్తిని దర్శించుకుంటారని ఓ గాథ. అందుకనే ఈ రోజుకు ముక్కోటి ఏకాదశి అన్న పేరు వచ్చింది. ఇక ఈనాడే మధు కైటబులనే రాక్షసులకు శాప విమోచనం కలిగించి వారికి తన వైకుంఠ ద్వారం వద్ద దర్శనాన్ని అనుగ్రహించాడు విష్ణు భగవానుడు. తమలాగే ఈ రోజున ఎవరైతే వైకుంఠ ద్వారాన్ని పోలిన ఉత్తర ద్వారాన్ని దర్శించుకుంటారో వారికి మోక్షాన్ని ప్రసాదించమని వేడుకున్నారు వారిద్దరూ. అప్పటి నుంచి ఉత్తర ద్వారం గుండా శ్రీవారిని దర్శించుకునే ఆచారం మొదలయ్యింది. ఈ ఏకాదశి నాడే వైకుంఠంలోని విష్ణుమూర్తి వారి అంతరంగిక ద్వారాలు తెరుచుకున్నాయి కాబట్టి దీనికి వైకుంఠ ఏకాదశి అన్న పేరు కూడా స్థిరపడింది. ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు. ఈ రోజున వైకుంఠ వాకిళ్ళు తెరుచుకుని ఉంటాయని వైష్ణవాలయాలలో గల ఉత్తర ద్వారం వద్ద భక్తులు తెల్లవారుజామునే భగవద్ దర్శనార్థం వేచి ఉంటారు. ఈరోజు శ్రీ మహావిష్ణువు గరుడ వాహనం మీద 3 కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చింది. ఈ ఒక్క ఏకాదశి 3 కోట్ల ఏకాదశులతో సమానమైన పవిత్రతను సంతరించుకున్నందువలన దీనిని ముక్కోటి ఏకాదశి అంటారని కూడా చెప్తారు. ఈ ఏకాదశి గురించి ఒక కథ కూడా ప్రచారంలో ఉంది. కృతయుగంలో మురా అనే రాక్షసుడు దేవతలను సత్పురుషులను బాధించేవాడు. దేవతలు తమ గోడు విష్ణుమూర్తికి విన్నవించుకున్నారు, రక్షించమని ప్రార్థించారు. అప్పుడు విష్ణువు మురాసురుడితో తలపడి వాడిని సంహరించేందుకు ప్రత్యేక అస్త్రం కావాలని గ్రహించి బద్రికాశ్రమంలోని హేమావతి గృహలోనికి ప్రవేశించాడు. అక్కడ విశ్రమిస్తున్న విష్ణుమూర్తిని ముర సంహరించేందుకు ప్రయత్నించగా ఆయన నుండి ఒక శక్తి ఉద్భవించి తన కంటి చూపుతోనే మురను కాల్చివేసింది. అప్పుడు విష్ణువు ఎంతో ఆనందపడి ఆమెకు ఏకాదశి అని పేరు పెట్టి ఏం వరం కావాలో కోరుకోమని చెప్పాడు. దానికి ఆమె ఏకాదశి రోజు ఉపవాసం ఉన్నవారి పాపాలన్నీ కూడా హరించాలని కోరింది. దానికి విష్ణువు ఏకాదశి రోజు, ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి రోజు ఉపవాసం ఉన్నవారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని, చేసిన పాపాలన్నీ కూడా పోతాయని వరం ఇచ్చాడు. ఈ వైకుంఠ ఏకాదశి రోజు ముర బియ్యంలో దాక్కుంటాడు కాబట్టి ఈ ఒక్కరోజు బియ్యంతో చేసిన పదార్థాలు తినకూడదు. తింటే ముర బారిన పడతారు, అంటే రాక్షస లక్షణాలను పొందుతారు. వైకుంఠ ఏకాదశి రోజు ఉపవాసం ఉంటే మిగిలిన 23 ఏకాదశుల్లో కూడా ఉపవాసం ఉన్నంత ఫలితం వస్తుందని విష్ణు పురాణం చెప్తుంది. ముర అంటే తామసిక, రాజసిక గుణాలను అర్షడ్ వర్గాలకు ప్రతీక. వీటిని ఉపవాస జాగరణల ద్వారా జయిస్తే సత్వగుణం లభించి తద్వారా ముక్తికి మార్గం ఏర్పడుతుంది. వరి అన్నంలో ముర నివాసం ఉంటాడు గనుక మందబుద్ధిని ఇచ్చని జాగరూకతను దెబ్బతీస్తాడని అంతరార్థం. ఈ ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ద్వాదశి నాడు అన్నదానం చేస్తారు. ఒకరోజు భోజనం చేయకుండా ఉండి తర్వాతి రోజు చేయటం వలన జిహ్వకు భోజనం రుచి తెలుస్తుంది.
కనుక వైకుంఠ ఏకాదశి రోజు అన్నం తినకూడదు, ఉపవాసం ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అన్నం తినవద్దు. ఈరోజు ఉపవాసం ఉండే వారి పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. ఏకాదశికి ఉపవాసం ఉండదలిచేవారు దశమి రోజు రాత్రి పలహారం తీసుకోవాలి. ఏకాదశి మొత్తం ఏమీ తినకూడదు. తులసి తీర్థం మాత్రమే తీసుకుంటూ ఉపవాసం ఉండాలి. ఏమీ తినకుండా ఉండలేము అనుకునేవారు పాలు, పండ్లు, పళ్ళ రసాలు తీసుకోవచ్చు. ఏకాదశి రోజంతా కూడా ఉపవాసం ఉండి జాగరణ రాత్రికి చేయాలి. ద్వాదశి నాడు ఉదయం ఒక అతిథికి భోజనం పెట్టి పారణ చేసుకోవాలి. ద్వాదశి రోజు రాత్రికి కూడా పలహారం తీసుకుంటే మంచిది. ఇలా ఏకాదశి ఉపవాసం ఉంటే ఎంతో పుణ్యం లభిస్తుంది. ఉపవాసం ఉండలేని వారు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ బియ్యంతో చేసిన పదార్థాలు మాత్రం అస్సలు తినవద్దు. తిన్నారంటే మాత్రం చాలా కష్టాలు అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి అందరూ కూడా ఈ వైకుంఠ ఏకాదశి రోజు బియ్యంతో చేసిన పదార్థాలు తినకుండా జాగ్రత్తగా ఉండండి. దీనితో పాటు రేపు వైకుంఠ ఏకాదశి రోజు మాంసాహారాన్ని అస్సలు తినకండి. ఆడవారు కానీ మగవారు కానీ రేపు మాంసాహారాన్ని తింటే అడుక్కునే స్టేజ్కి వెళ్ళిపోతారు. రేపు వైకుంఠ ఏకాదశి రోజున మాంసాహారానికి మద్యానికి దూరంగా ఉండండి. అలాగే రేపు ముక్కోటి ఏకాదశి రోజున జిలేబీలను తినండి. రేపు ఎవరైతే జిలేబీలు తింటారో వారికి శ్రీవారి అనుగ్రహం కలుగుతుందని పండితులు చెప్తూ ఉన్నారు. మీరు ఉపవాసం ఉన్నా ఉపవాసం ఉండకపోయినా రేపు ఖచ్చితంగా జిలేబీలను తినాలి. ఇది తింటే మీకు సకల శుభాలు కలుగుతాయి. చాలా ప్రదేశాలలో రేపు ముక్కోటి ఏకాదశి రోజున జిలేబీలను తింటారు. కాబట్టి రేపు వైకుంఠ ఏకాదశి రోజు జిలేబీలను తిని కుబేరులుగా మారిపోండి. వైకుంఠ ఏకాదశి నాడు వైష్ణవాలయాలలో ప్రత్యేకంగా తెరిచి ఉంచే వైకుంఠ ద్వారం గుండా స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు ఎదురు చూస్తారు. కలియుగ వైకుంఠమైన తిరుమలలో కూడా ఈనాడు శ్రీవారి గర్భాలయాన్ని ఆనుకుని ఉన్న వైకుంఠ ప్రదక్షిణ మార్గం ద్వారా భక్తులు నడిచే భాగ్యం లభిస్తుంది. ఈ ఏకాదశి నాడు తిరుమలలో జరిగే మలయప్ప స్వామివారి ఊరేగింపు, ద్వాదశి నాడు స్వామివారి పుష్కరిణిలో జరిగే చక్ర స్నానాలను దర్శించిన భక్తులు పునీతులవుతారు. ముక్కోటి ఏకాదశి హిందువులకు పరమ పవిత్రమైన రోజు. ఎవరైతే ఆ రోజు నిష్ఠగా ఏకాదశి వ్రతాన్ని చేస్తారో వారు వైకుంఠాన్ని చేరుకుంటారని వరాన్ని ఇచ్చారు. అందుకనే ప్రతి ఏకాదశి నాడు మన పెద్దలు క్రమం తప్పకుండా ఉపవాసం చేసేవారు. దీనివల్ల ఏకాదశి ఫలం అనే పుణ్యము, ఆరోగ్యం అనే పురుషార్థము రెండూ లభించేవి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.